శ్రీమాత్రే నమః. సంఖ్యాశాస్త్రంలో 6 సంఖ్య కలిగినటువంటి వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం ఏ రకంగా ఉంటుందనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. వీరు దాంపత్య జీవితాన్ని చాలా ఆనందంగా అనుభవిస్తారు. ఇంద్రియ సుఖం ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్య కలిగినటువంటి వారు 3 సంఖ్య కలిగినటువంటి వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ దాంపత్యం నిలబడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో విడాకులు కూడా పొందవచ్చు. అయితే ఇరువురి జాతకాలు కలిసినట్టయితే 6కి మిత్ర సంఖ్యలైనటువంటి 5, 8 సంఖ్య కలిగినటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నట్టయితే అపురూపమైనటువంటి దాంపత్య జీవితాన్ని వీరు ఆనందిస్తారు. అలాగే ఏ కారణం చేతైనా తెలియక 3 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నట్టయితే ఆ వివాహాన్ని, ఆ దాంపత్యాన్ని కాపాడుకోవడానికి స్త్రీ ఆరాధన అంటే స్త్రీశక్తి ఆరాధన అంటే లలితా ఉపాసన కానీ, రాజరాజేశ్వరి దేవుని కానీ, బాలా త్రిపుర సుందరి దేవుని కానీ ఆరాధించి మూలమంత్రాలతో అమ్మని అనుష్ఠానం చేసుకుని అనునిత్యం అమ్మవారిని ఆరాధించినట్టయితే దాంపత్య జీవితం చాలా సౌందర్యవంతంగా, సుఖవంతంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.